బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా లిక్కర్ స్కామ్ అంశంపైనే కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇంకా చాలా పెద్ద తలలే ఉన్నాయనేది అటు చార్జ్ షీట్ ద్వారా మరికొంతమంది రాజకీయ నాయకులు చెప్పిన మాటల ద్వారా అర్థమవుతోంది. ఇప్పుడు ఏకంగా షర్మిల ఈ లిక్కర్ స్కామ్ అంశంపై మాట్లాడుకొచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ పైన వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగనే ఈ లిక్కర్ కింగ్ అని చెప్పి షర్మిల అంటున్నారు. కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదంటున్నారు షర్మిల. కొండను తవ్వి ఎలకను పట్టారు, డిస్టిలర్ల చుట్టే అనవసరంగా తిప్పుతూ ఉన్నారు కేసు మొత్తాన్ని, అసలు బాస్ జోలికి వెళ్ళట్లేదంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇంతకీ అసలు బాస్ ఎవరనేది కూడా తన నోట్ వెంటే తానే స్వయంగా చెప్పుకొచ్చారు. మా అన్నే లిక్కర్ కింగ్ అంటూ మాట్లాడుకొచ్చారు. ఇప్పటివరకు చాలా అరెస్టులు చూసాం. ఇప్పటివరకు సుమారుగా 12 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి మాత్రమే. సో మొదటిగా రాజ్ కసిరెడ్డి, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వరుసగా అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఏకరికి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ అంశం పైన ఏపీ రాజకీయాలు మొత్తం కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కుతున్నాయి. ఒకసారి షర్మిల ఏం మాట్లాడాలో చూద్దాం. ఇప్పటివరకు ఎటువంటి అరెస్ట్ ఉన్నాయి, మరిన్ని అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తా. షర్మిల వ్యాఖ్యలు చాలా సంచలనం రేపుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మాట్లాడింటో చూద్దాం. అంతేకాదు 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి, చీప్వి, లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు? ఇది చాలా అన్ఎథికల్గా జరిగింది. కాబట్టి ఎంతోమంది, దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో, ఇంతమంది హెల్త్కి సంబంధించిన విషయం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. 30,000 మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు. అంతేకాదు 900% న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీజ్ని చూసామన్నారు. ఇలాంటి 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ని, లో గ్రేడ్ లిక్కర్ని, హార్మ్ఫుల్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో, కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది. అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి. వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు? సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి. అందుకే చెప్తున్నాము, సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మీరు డిస్టరీస్ దగ్గర మొదలు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు? వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ని ఎందుకు ప్రోత్సహించారు? దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు? బేసిక్గా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కూడా అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వాలకి వనరులు సమకూరేది ఈ లిక్కర్ వల్లే. సో లిక్కర్ వల్లే అత్యధికంగా డైరెక్ట్గా ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ని చెల్లిస్తూ ఉంటారు. రోజుకి కొన్ని కోట్ల రూపాయల్లో ప్రభుత్వానికి ఖజానా నిండుతూ ఉంటుంది కూడా. సో ఈ నేపథ్యంలో అప్పుడు మనం ఢిల్లీలో చూసాం. ఢిల్లీలో కూడా ఇటువంటి తరహాలోనే ఒక లిక్కర్ స్కామ్ బయటపడింది. కానీ
దాంట్లో ఏకంగా ఒక 9,000 కోట్లు 5,000 కోట్లు 3,000 కోట్లు అన్నట్టుగానే చర్చ జరిగింది. కానీ ఇక్కడ ఏపీలో జరిగింది పదింతలు. ఢిల్లీతో పోలిస్తే పదింతల ఒక భారీ స్కామ్ జరిగిందనేది ఈ ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది, సిట్ ఏర్పాటు చేసింది. సో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిలో మనం చూస్తే A1గా రాజకేశి రెడ్డి, ఆ తర్వాత K ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి. ఇక తర్వాత ఎవరు అనేటువంటి మాటని షర్మిల స్వయంగా చెప్తున్నారు. దీంట్లో లిక్కర్ కింగ్ మా అన్న జగనే. సో మీరు డిస్టిలరీ దగ్గర స్టార్ట్ చేశారు, ఓకే బాగానే ఉంది, కానీ డిస్టిలరీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఇలా తిప్పకుండా కొండని తవ్వి ఎలకని పట్టినట్టుగా చేయకుండా అసలు బాస్ దగ్గరికి వెళ్ళడం లేదు ఇంకా అంటూ షర్మిల మాట్లాడుతున్నారు. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్ఫిల్ట్రేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఏంటి ప్రెసెంట్ లిక్కర్ స్కామ్ అంశంలో డైరెక్ట్గా ఛార్జ్ షీట్లో కూడా వైఎస్ జగన్ పేరు వచ్చింది. ఇప్పుడు తాజాగా షర్మిల కూడా మా అన్నయ్య లిక్కర్ కింగ్ అంటూ మాట్లాడుతున్నారు. ఏంటి తను చెప్పినట్టుగా కొండను తవ్వి ఎలకని పట్టే పని ఇంకా సిట్ చేస్తోందా? అసలు బాస్ దగ్గరికి వెళ్ళడం లేదా? బేసిక్ గా షర్మిల నేను మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఇటీవల కాలంలో జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు, చాలా తెలివిగా కూడా వ్యవహరిస్తున్నారు. కొన్ని జగన్ తన అన్న విషయం మీద మాట్లాడే సందర్భంలో ఆమె ఎక్కడ కూడా అఫీషియల్ ప్రెస్ మీట్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడటం ఇటీవల మానేశారు. కారణం ఏంటంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీని అడ్డంగా పెట్టుకుని షర్మిల తన అన్న మీదనే మాట్లాడుతుంది చెప్పితే మిగతా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఎవరు మాట్లాడడం లేదని కాంగ్రెస్ లోనే ఇటీవల కొందరు అబ్జెక్షన్స్ చెప్తున్న నేపథ్యంలో తన అన్న మీద మాట్లాడే సందర్భాలు మాత్రం ఎయిర్పోర్ట్ లోనో లేకపోతే వేరే బయట ప్రాంతాల్లో అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దాటకుండా వేరే ప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి. అందుకే నిన్న ఎయిర్పోర్ట్ లో అక్కడ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ వచ్చినప్పుడు అక్కడ మీడియా సోదరులందరూ కూడా మాట్లాడుతూ అక్కడ చాలా క్లియర్ గా తన అన్న మీద అయితే పరోక్షంగా చాలా క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మద్యం లెక్క సూత్రధారి అంటే దీంట్లో దాదాపుగా 3,500 కోట్లు పరిమితం కాదు, ఇది కేవలం 1,00,000 కోట్ల మేరకు అవినీతి జరిగింది. ఇక్కడ నాసిరక మద్యం కారణంగా రాష్ట్రంలో 30 లక్షల మంది కిడ్నీ లివర్ సమస్యలు వచ్చాయని 30,000 మంది వరకు మరణించారనేది కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద కూడా విచారణ చేయాలి. అంటే తన ఈ సూత్రధారి మొత్తానికి కూడా జగనే సమాధానం చెప్పాలి. రాబోయే నెలలో అసెంబ్లీ జరగబోతుంది కాబట్టి అక్కడ జగన్ సూటిగా సమాధానం, మద్యం కుంభకోణం మీద జగన్ సూటిగా సమాధానం చెప్పాలి. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో తాను ఈ వ్యవహారాలని కూడా తనకు సంబంధం లేదనే విషయాన్ని ఆయన చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది షర్మిల డిమాండ్. అయితే ఇదే వ్యవహారం మీద చాలా క్లియర్ గా అంటే గత వైకాపా ప్రభుత్వంలో నగదు పద్ధతిలోనే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని భారీగా అమ్మి 1,000 కోట్లు దోచేశారు. ఇదో పెద్ద ఆర్థిక నేరం అనేది ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపు పద్ధతిని మాత్రమే అమలు చేశారు. ఈ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం ఎక్కడా లేదు. నమ్మకమైన కంపెనీలను కాకుండా నాచరికమైన మద్యం విక్రయించారు. అలాంటి కంపెనీలకు అనుమతులు ఇచ్చి ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వీటన్నిటిపై సమగ్రంగా విచారణ జరపాలి అనేది. అంటే ఇప్పుడు సూత్రధారి పాత్రధారి పూర్తిగా కూడా కంప్లీట్ గా ఈ వ్యవహారంలో జగన్ దగ్గరికి వచ్చింది కాబట్టి జగనే సమాధానం చెప్పాలి. అంటే ఇది ఎల్కిని దీంట్లో పూర్తిగా కూడా అంటే ఇప్పుడు ఇంత పెద్ద సిట్టు పూర్తిగా ఈ వ్యవహారాన్ని అంటూ కూడా తయారు చేస్తుంది కాబట్టి దీంట్లో మరి జగన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా, జగన్ ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద ఈ వ్యవహారాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది క్లియర్ గా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎంతవరకు ఈ వ్యవహారం మీద ముందుకు వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా షర్మిల మరోసారి ప్రెస్ మీట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కానీ మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే తిట్టి దూకుడు పీల్చిన పరిస్థితి చూసాం. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. దీంట్లో ఇప్పుడు సూత్రధారుడిగా ఉన్న A2 ఎవరైతే వాసుదేవ్ రెడ్డి కావచ్చు, A3 ఉన్న సత్యప్రసాద్ ని ఇంకా అదుపులో తీసుకోలేదు. వాళ్ళని
ఎవిడెన్స్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళిద్దరిని ఇప్పుడు దాకా ఇంకా సిట్ ఎక్కడ అరెస్ట్ చేయలేదు. సో మిగతా నాయకులందరినీ అరెస్ట్ చేసింది వాళ్ళ దగ్గర పనిచేసిన కొంతమంది బొన్నెట్టి చాణక్య కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసిన పిఎల్ని కావచ్చు, ఇట్లా వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 48 మంది పేర్లు పెట్టారు. అయితే నిన్న మనం చూసినట్టుగా విజయవాడ సిటీ కార్యాలయానికి కూడా వీళ్ళందరికీ దుబాయ్ లో కొంత షెల్టర్ ఇచ్చాడన్న నేపథ్యంలో శ్రవణ్ రావుని కూడా తెలంగాణకు సంబంధించిన శ్రవణ్ రావును కూడా నిన్న విచారానికి పిలిపించారు. సాయంత్రం మళ్ళీ అతన్ని వదిలిపెట్టారు. అవసరమైనప్పుడు మీరు తిరిగి రావాలి అని చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే బేసెడ్జ్ ప్రాంతంలోని డమాకాట వాళ్ళు ఉండేవాళ్ళు, ఆ ప్రాంతంలో ఎక్కడ వీళ్ళని షెల్టర్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మీరు మీ అంటే మీకున్న అపార్ట్మెంట్ లో ఎందుకు వీళ్ళందరికీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది కొంత సిట్టు కూడా ఆరా తీసింది. అయితే ఇప్పుడు తాజాగా షర్మిల మాట్లాడడం, షర్మిల గట్టిగా తన అన్నను ఈ కేసులో ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తన అన్న దగ్గర ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయడం, మద్యం కుంభకోణంలో జగన్ సూటిగా సమాధానాలు చెప్పాలి, జవాబు చెప్పాల్సిన పాయింట్ పక్కన పెట్టి ఇతర అంశాల మీద మాట్లాడుతున్నారు ఆయన. ఇది ఇటువంటిది ఆయనకి చాలా అలవాటు అనేది కూడా ఆమె కొంచెం సెటైర్ గానే గట్టిగానే తన అన్న మీద విమర్శలు చేసిన పరిస్థితి. మరి ఈ సందర్భంలో జగన్ మరి షర్మిల వ్యాఖ్యలకు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ నేతలు ఏ విధంగా మాట్లాడతారనేది కూడా చూడాలి. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ సందర్భాలు కొనసాగుతాయి అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏదేమైనా కూడా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం ఏపీ రాజకీయాల్లో కాస్త హీట్ ఎక్కింది. ఏకంగా ఇప్పుడు షర్మిల కూడా దాంట్లోకి స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ గురించి తను కూడా మాట్లాడుతున్నారు. కొండను తవ్వి ఎలకని పట్టారు అన్నట్టుగా షర్మిల అభివర్ణిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేస్తే సిట్ అధికారులు ముందుగా డిస్టిలరీ నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, అంత బాగానే ఉంది, సవ్యంగానే ఉంది. కానీ ఆ తర్వాత కొండని తవ్వి ఎలకని పట్టినట్టుగా ఎప్పటికీ డిస్టిలరీ చుట్టే తిరుగుతున్నారు, కానీ అసలు బాస్ని పట్టడం లేదన్నట్టుగా తను మాట్లాడుకొచ్చాక మీరు చూస్తున్నటువంటి ఆ దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు చార్జ్ షీట్లో ఉంది. చార్జ్ షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పొందుపరిచారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చాలా క్లియర్గా ఆ చార్జ్ షీట్లో కనబడుతోంది. ఇప్పుడు షర్మిల కూడా చెప్తోంది అదే, కొండని తవ్వి ఎలకని పట్టారు, అసలు బాస్, అసలు లిక్కర్ కింగ్ మా అన్న జగనే అసలు లిక్కర్ కింగ్ అంటూ షర్మిల మాట్లాడుతున్నారు. సో షర్మిల వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా లిక్కర్ స్కామ్ వెనుక పూర్తి పాత్రధారి, సూత్రధారి, అన్ని రకాలుగా బ్యాక్ ఎండ్ జగనే ఉన్నారా? సో త్వరలో జగన్ని నిజంగానే సిట్ అధికారులు పట్టుకునే అవకాశం ఉందా? సిట్ అధికారులు జగన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రైట్, ఒకసారి మళ్ళీ షర్మిల ఏం మాట్లాడారో చూద్దాం. సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు.